మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భక్తులందరికీ కూడా తెలియజేయనిది మన వైరాపట్టణంలోని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వేయించేసిన శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం శ్రీ జ్ఞానానందనాథ ఆశ్రమం శ్రీ రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వరి స్వామి వారి దేవాలయం శివాలయంలో ప్రతిరోజు కూడా కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 5 గంటల నుండి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రమారాభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజున ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్త బృందం అంతా కూడా తెల్లవారుజామున 3 గంటల నుండే లేచి చాలా సంతోషంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా మన దేవాలయానికి వచ్చారు. 3 గంటల నుండి దీపోత్సవం దీపాలు వెలిగించుకున్నారు. అలానే 4 గంటలకి స్వామివారికి మహాన్యాసంతో రుద్రాభిషేకాలు ప్రారంభమైనాయి. స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉన్నది. అలానే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీపోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుండి స్వామివారికి విశేషమైనటువంటి అలంకారం, ప్రత్యేకమైనటువంటి అలంకారం ఉంటుంది అమ్మవారికి స్వామివారికి. తర్వాత సాయంత్రం మళ్ళీ 5 గంటల నుండి దీపోత్సవం అంటే 365 ఒత్తులు జ్యోతులు అందరూ కూడా వెలిగించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడెక్కడ వాళ్ళంతా కూడా వచ్చి శివాలయంలో స్వామివారి ముందు దీపారాధన చేసుకొని ఆ స్వామివారి యొక్క దర్శనం చేసుకొని తీర్థ ప్రదానాలు తీసుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ఇది కూడా అజ్ఞాన తిమిరాంధకారం, అజ్ఞానం అనేటువంటిది అంటే ఏంటంటే చీకటిని పారద్రోలటానికి ఒక వెలుగు కావాలి. అలానే దీపం పెట్టడం ఏంటి అంటే అందరూ పెడుతున్నారు కాబట్టి కొద్దిగా లావుంటే బాగుండని పెట్టడం కాదు. మనం దీపం ఈ దీపం వెలిగించడానికి వెనక ఉన్నటువంటి అర్థం ఏమిటి అని అంటే మనలో అజ్ఞానం అనేటువంటి అంధకారం, ఆ చీకటిని పోగొట్టుకోవడానికి జ్ఞానం అనేటువంటి జ్యోతిని వెలిగించుకోవాలి. ఇది అంతర్గతంగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సినటువంటిది. హైందవ ధర్మంలో ప్రతి ఒక్కళ్ళు కూడా జ్ఞాన సిద్ధి కలిగి ఉండాలి. అందుకనే ఇలాంటి ధర్మకార్యాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దానికి మన దేవాలయంలో విశేషంగా జరుగుతూ ఉన్నాయి. చాలా మంది పెద్దలు, కమిటీ సభ్యులు, మా ట్రస్ట్ శృంగేరి ట్రస్ట్ వాళ్ళు అంతా కూడా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకొని విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. హర నమ పార్వతీ పదే, హర హర మహాదేవ శంభో.